హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత పెళ్లి పుస్తకం 27వ భాగాన్ని వినేద్దాం. పొద్దున్నే గగన్ నిద్రలేచే టైంకే తార నిద్రలేచి ఫ్రెష్ అయ్యి గగన్ ఆఫీస్కి వెళ్ళే టైం వరకు తనకు ఎదురు పడకుండా ఉండి వెళ్ళే టైంకి కావితో గదిలోకి వస్తుంది. గగన్ తారాని చూసి పొద్దున్నుంచి కనపడలేదు, ఇప్పటికి నా బంగారం దర్శనం కలిగింది అని అనుకుంటూ కావికి చాక్లెట్ ఇచ్చి బ్యాగ్ తెచ్చుకోమని పంపించి తారా నీకు చాక్లెట్ వద్దా అంటూ తన్ని కిస్ చేయడానికి వెళ్ళి తన బుగ్గని పట్టుకునేసరికి తారా గగన్ చేతుల్ని తీసి తనకు దూరంగా వెళ్ళి బ్యాగ్ తీసుకుని కిందికి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ లేనిది తార అలా బిహేవ్ చేసేసరికి గగన్కి కాస్త వింతగా అనిపించిన తర్వాత నార్మల్ అయి కిందికి వెళ్ళి టిఫిన్ చేసి కావిని డ్రాప్ చేసి తారతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా తను సరిగా మాట్లాడకపోవడంతో కామై డ్రాప్ చేసి గగన్ వెళ్ళిపోతాడు. తారా క్లాస్కి వెళ్ళి తనూజతో మాట్లాడుతూ దాహంగా అనిపించి క్రిందికి వాటర్ కోసం వస్తారు. తారా నీళ్లు తాగుతుండగా ఎవరో ఒక అమ్మాయి వైపు ఫాస్ట్గా వచ్చి యాసిడ్ పోయిపోతుండగా తారా వెంటనే అలర్ట్ అయి తనని పక్కకు తోసేసి వచ్చిన వాడిని పట్టుకుందాం అనుకునేసరికి వాడు యాసిడ్ బాటిల్ చూపిస్తూ తారా వైపుకి వస్తూ ఉండగా గ్లాస్ని విసిరి వాడి చేతి నుంచి బాటిల్ లాగుదామని ప్రయత్నించి తన మీదకి విసరడానికి ప్రయత్నించేసరికి క్రింద వైపుకి బాటిల్ని పక్కకు తోసేయడంతో అది క్రిందకు పడి పగిలిపోగానే అప్పటికే అదంతా చూస్తున్న స్టూడెంట్స్ వచ్చి వాడిని పట్టుకుని పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి ఆ ఈడియట్ని తీసుకెళ్తూ తారాని గుర్తుపట్టి గగన్కి ఫోన్ చేస్తారు. కానీ గగన్ మీటింగ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రవీణ్కి ఫోన్ చేసి గగన్కి చెప్పమని చెప్తారు. ఇన్స్టిట్యూట్లో అలాంటి సంఘటన జరగడంతో ఆ రోజు క్లాసెస్కి సెలవులు ఇచ్చి వెళ్ళిపోవడంతో తారా గగన్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. తనూజను వాళ్ళ బ్రదర్ ఇంటికి ముందే తీసుకెళ్ళిపోవడంతో తోడు ఎవరూ లేక గేట్ దగ్గర ఒంటరిగా నిలబడిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ గగన్ మీటింగ్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి తార ఎలా ఉందో అని అనుకుంటూ ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి తనని చూసి తను బాగానే ఉండడంతో సంతోషించి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. సాయంత్రానికి మీడియాలో తార ధైర్యాన్ని పొగుడుతూ న్యూస్ రావడంతో గగన్ మీటింగ్ కూడా పూర్తవడంతో ప్రవీణ్ తారా గురించి చెప్పగానే గగన్ వెంటనే ఇంటికి బయలుదేరతాడు. గగన్ ఇంటికి వెళ్ళేసరికి తారాని ఒకవైపు లైవ్లో కరుణ తిడుతుంటే ఇంకొక వైపు ఫోన్లో వైశాలి గారు తిట్టడం పూర్తవగానే సుమిత్ర గారు దిష్టి తీస్తూ అన్నీ వాడి పోలికలే, వణికి పుచ్చుకుంటున్నావా, వాడికి తగ్గ భార్య అనిపించుకున్నావు, ఎవరి గురించి ఆలోచించకుండా అలా వాడికి ఎదురు తిరగటమేనా, నీ పైన ఆ యాసిడ్ పడితేనో నా బంగారు కొండ ఏమైపోవాలి, నీకేమైనా అయితే వాడి పరిస్థితి ఆలోచించావా, నాకు నువ్వు ఈరోజు చేసిన పని అస్సలు నచ్చలేదమ్మా అని సుమిత్ర గారు కోపడుతూ ఉంటే నాకు మాత్రం చాలా నచ్చింది అని గగన్ అనడంతో అందరూ గగన్ వైపే చూస్తారు. గగన్ తారా దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకుని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్, తను చాలా ధైర్యంగా ఈరోజు ఒక అమ్మాయి లైఫ్ కాపాడింది, తను పొగడడం మానేసి కోపడుతున్నావేంటి సుమీ డార్లింగ్ అని గగన్ అనడంతో రాజేశ్వరి గారు గగన్ని వెనక నుండి తట్టి పిలిచి నువ్వు ఇలా అంటావని మాకు తెలుసు, ఇద్దరే ఇతరులకి సహాయం చేయడం తప్పులేదు, కానీ తమని తాము ప్రమాదంలోకి నెట్టుకుని వేరొకరికి సహాయం చేసేటప్పుడు తమ ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలని గగన్ తారాలకి ఇద్దరికీ కలిపి దిష్టి తీసి కాలు కడుక్కొని లోపలికి రమ్మని చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. గగన్ తారాని హక్ చేసుకుని ఈరోజు నాకు నిజంగా చాలా నచ్చావు అని బుగ్గకిళ్ళి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. అంతవరకు మామూలుగా ఉన్న తార వెళ్తున్న గగన్ని చూసి ఏడుస్తుంటే కంట్రోల్ చేసుకుని గదికి వెళ్ళి వాష్రూమ్లో సవర్ ఆన్ చేసి ట్యాప్ తిప్పేసి ఇప్పుడు నేనేం చేయాలి, గగన్ గారికి దూరంగా నేనెక్కడికి వెళ్ళలేను, ఈరోజు ఇంత చిన్న విషయానికే గగన్ గారు ఏమైపోతారని ఆలోచించిన అమ్మమ్మ నేను గగన్ గారికి దూరంగా వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా అని ఏడుస్తూ ఉండగా గగన్ పిలవడంతో ఏడవడం ఆపి ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. జుట్టు తడిగా ఉన్న తార పట్టించుకోకుండా బయటికి రావడంతో గగన్ తన చేతిలో ఉన్న టవల్తో తార తల తుడుస్తూ ఉంటే తార టవల్ తీసుకుని గగన్ పిలుస్తున్నా పట్టించుకోకుండా క్రిందికి వెళ్ళిపోబోతుండగా గగన్ చేయి పట్టుకుంటే చేతిని వదలండి అని కొంచెం అరిచినట్లుగా చెప్పి చేయి విదిలించుకొని క్రిందికి వెళ్ళిపోతుంది. తార అలా తన చేతిని విదిలించుకునేసరికి గగన్కి బాధగా అనిపించి ఏమైంది తారాకి, పొద్దున్నుంచి నాతో సరిగా ఉండడం లేదు, నేనున్న చోట ఉండడం లేదు, మాట్లాడడం లేదు, బహుశా తన పర్మిషన్ లేకుండా కిస్ చేసి తప్పు చేశానా, అందుకే తను ఫీల్ అవుతుందేమో, తనకు సారీ చెప్పాలి అని అనుకుంటూ ఫ్రెష్ అయి కిందికి వెళ్తాడు. కరుణకి వంటలో సహాయం చేస్తూ ముందు వెనుక ఆలోచించకుండా మాటిచ్చింది నేను, నాపై నాకున్న కోపాన్ని నేను అనవసరంగా గగన్ గారిపై కోపం చూపిస్తున్నానే, దుర్గామాత అంతా మార్చేయమ్మా ప్లీజ్, నేను గగన్ గారికి దూరంగా ఎక్కడికి వెళ్ళను అని అనుకుంటూ ఆలోచిస్తూ పరధ్యానంలో గరిటెను వేడిగా ఉన్న వైపు పట్టుకోవడంతో చేయి కాలడంతో అమ్మా అని అరవడంతో కరుణ తారని చూసి చల్లటి నీళ్ళతో చేయి పెట్టించి
ఏ లోకంలో ఉన్నా అని కోప్పడి అందరూ రావడంతో అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. తార వడ్డించడానికి ప్రయత్నిస్తే కరుణ కోపడిసి తినిపిద్దామనుకునే లోపే సుమిత్ర గారు గగన్ని పెట్టమని చెప్తారు. గగన్ ఒక ముద్ద తినిపించగానే అక్కడికి సనా వచ్చి గగన్ని చూస్తూ ఉంటే తారాకి తన మాట గుర్తుకొచ్చి నేను తింటాను అని చెప్పి స్పూన్తో కొంచెం తిని గదిలోకి వెళ్ళి సోఫాలో పడుకుండిపోతుంది. గగన్ గదికి వెళ్ళి సోఫాలో పడుకున్న తారని చూసి బాధపడుతూ, తారా నీకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాను, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, బెడ్ పైకి వచ్చే తారా ప్లీజ్ అని గగన్ అనడంతో తారా ఏడుస్తూ గగన్ మాటలకి పక్కకు తిరిగి కామ్గా ఉండిపోతుంది. తారా ఏమీ అనకపోవడంతో, తారా ప్రామిస్, నీకు ఇష్టం లేకుండా నీ విషయంలో ఏమీ జరగదు, చెప్పాలంటే ఇకపై నువ్వే వచ్చి హక్ చేసుకుని ముద్దు పెట్టేంత వరకు నిన్ను టచ్ కూడా చేయను, నాకు తెలుసు నువ్వు పూర్తిగా ఆర్థోడాక్స్వి అని, నీకు ఇలాంటివి నచ్చవని తెలుసు, కానీ ఏదో అనుకోకుండా అలా అయింది, సారీ తారా అని గగన్ బ్రతిమలాడుతుంటే తారా తన ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక ఇంకా గగన్ ఇలా బ్రతిమలాడితే గగన్తో అంతా చెప్పేస్తానేమో అని తను ఏడవడం గగన్కి తెలుస్తుందేమో అని అనుకుంటూ కామ్గా బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. గగన్ తారాని పిలిచేసరికి తన కన్నీళ్లు గగన్కి కనిపిస్తాయేమో అని అనుకుని దుప్పటి కప్పుకునేస్తుంది. ఇంకా తారా ఇప్పుడు ఏమీ మాట్లాడదేమో అని అనుకుని తన వల్ల తారా బాధపడుతుందని తను కూడా బాధపడుతూ పడుకుంటాడు. తారా నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉన్న గగన్కి దూరంగా వెళ్ళాలన్న ఆలోచనే కష్టంగా అనిపించి ఇంకా ఏడ్చి ఉండబట్టలేక వెంటనే లేచి మోకాలపై కూర్చుని గగన్ గారు అని వెక్కి చిన్నపిల్లలు భయంకరమైన కలలు వచ్చినప్పుడు ఏడుస్తూ పేరెంట్స్ని నిద్రలేమట్టు ఏడుస్తూ గగన్ని నిద్రలేపుతుంది. అప్పటి వరకు తారా గురించి ఆలోచిస్తూ అప్పుడే నిద్రపోయిన గగన్ తారా నిద్రలేపేసరికి లేచి కూర్చుని తారాను ఏమైంది అని అడిగేలోపు తారా గగన్ మెడ చుట్టూ చేతులు వేసి గగన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, గగన్ గారు, నేను మిమ్మల్ని ఎవరికి ఇవ్వను, ఎక్కడికి వెళ్ళను, మీకు దూరంగా వెళ్ళను, నేను మీతోనే ఉంటాను, ఎప్పుడూ మీతోనే ఉంటాను, నేను వెళ్ళను అంటుంది. మిమ్మల్ని వదిలి ఉండాలన్న ఆలోచనతో ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను, అలాంటిది మీకు దూరంగా ఎలా ఉంటాను, వాళ్ళు మీకు దూరంగా నేను ఉండగలనని అనుకుంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళను, మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పండి. నాకు తెలియదు, పుట్టినప్పటి నుంచి అమ్మ వాళ్ళతోనే ఉన్నాను, నేను ఇప్పుడు వాళ్ళకి దూరంగా ఎలా ఉండగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నాకు చాలా భయంగా ఉంది. నేను మీతోనే ఉంటాను, ఎప్పుడూ మీతోనే ఉంటాను, వాళ్ళకి మాట ఇచ్చాను, కానీ మీరు నా గగన్ని, నేను ఎప్పుడూ తారా గగన్ వర్ధన్గానే ఉంటాను, నేను మిమ్మల్ని ఎవరికి ఇవ్వను, అలాగే మీతో మాట్లాడకుండా మీపై కోపం చూపిస్తూ ఉండలేను అని చెప్పిన మాటలే చెప్తూ ఏడుస్తూ గగన్ భుజంపై వాలి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే గగన్ తారాని గట్టిగా హత్తుకొని తలనిమురుతూ, నిన్ను నా నుంచి దూరంగా ఎవరూ పంపలేరు, ఆ ఆలోచన చేసినా సరే ఎవరికైనా ఇంకేం ఆలోచించకుండా షూట్ చేసి పారేస్తాను, నా నుండి నిన్ను ఎవరూ దూరం చేయలేరు, పరిస్థితులు ఏవైనా పరిణామాలేనైనా నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు అని గగన్ కాస్త గంభీరంగా ప్రేమగా అనడంతో తారా ఏడవడం ఆపి కాసేపటికి నార్మల్ అవడంతో గగన్ వాటర్ తాగమని అంటే తారా గగన్ని వదలకుండా ఇంకా పట్టుకుని ఉండడంతో, తారా నా మాటపై నీకు నమ్మకం ఉంది కదా అన్నాడు. ఉంది అన్నట్లుగా తలూపి తారా మెల్లగా గగన్ని వదిలి కూర్చుంటుంది. గగన్ తారా చేత నీళ్లు తాగించి ముఖంపై కన్నీళ్లను తుడిచి పడుకుని చేతులు చాపి తారాని పడుకోమని అంటే తారా గగన్ చేతిపై తలపెట్టి కళ్ళల్లో మిగిలిపోయిన కన్నీళ్లు బయటికి వస్తుంటే తుడుచుకొని గగన్ని చూస్తూ ఉంటుంది. గగన్ ఒక చేతితో తన భుజంపై పడుకునున్న తారా తలను నిమురుతూ ఇంకో చేతితో తారా చేయి పట్టుకొని ఏమీ అడగకుండా ఏడ్చి కందపోయిన తారా ముఖం చూస్తూ, ఇంతలా నువ్వు బాధపడేలా చేసిన విషయం ఏమిటి అని అనుకుంటూ తారా మాటల్లో వాళ్ళు అని అనటం గుర్తుకొచ్చి ఎవరు వాళ్ళు అని అనుకుంటూ తారా తల నిమురుతూ, తారా నువ్వు ఎవరికీ భయపడిన అవసరం లేదు, అసలు ఏమైంది, నిన్న అంతా బాగానే ఉన్నావు, ఈరోజంతా డల్లుగా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఏమైందో చెప్పు అన్నాడు. తారా ఏం మాట్లాడకపోవడంతో, సరే నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు, చెప్పాలనిపించకపోయినా పర్వాలేదు, నాకేం చెప్పొద్దు, కానీ నీ మైండ్లో ఎటువంటి భయాన్ని ఉంచొద్దు, నిన్ను నా నుంచి ఈ ఇంటి నుంచి దూరంగా ఎవరూ ఎక్కడికి పంపలేరు అని గగన్ అనడంతో, గగన్ గారు అలా ఏం కాదు, నేను చెప్తాను, మీతో ఇప్పుడే చెప్తాను, సాయంత్రం మీరు స్టోరీ చెప్పాక నేను అక్కడి నుండి వంటగదికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగి వస్తుండగా సన విజయ నానమ్మ గదిలో నుండి ఏదో క్రింద పడిన శబ్దం వస్తే వెళ్ళాను, అప్పుడు అక్కడ అంటూ జరిగిందంతా చెప్తుంది తారా. గగన్ తారా చెప్పిందంతా విని కోపంగా ముఖం పక్కకు తిప్పేయడంతో, గగన్ గారు అంటుంది తారా. గగన్ ఏమీ మాట్లాడు, గగన్ గారు అని మళ్ళీ పిలుస్తుంది. మాట్లాడుకు అని కోపంగా గట్టిగా అరిచి తారా ఫేస్ చూస్తూ,
ఇలా ఎవరు ఏం చెప్పినా అది విని నమ్మేస్తావా? నిజం, అబద్ధం, మంచి, చెడు, ఏది సరైనది ఏది కాదు అనే తేడా తెలియకుండా ఆలోచించకుండా డెసిషన్ తీసేసుకుంటావా అన్నాడు గగన్. నాని, అమ్మ, వదిన వాళ్ళంతా ఉన్నారుగా, ఎవరిని ఏమీ అడగకుండా ఇలా ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు? కనీసం నాతో ఒక్క మాట మాట్లాడకుండా ఎందుకు ఇలా అని ఇంకా ఏదో అనేలోపే మధ్యలో తారా కలుగు చేసుకుని, కానీ గగన్ గారు అని ఏడుస్తూ అనడంతో మామూలుగానే తారాని ఏమీ అనని గగన్ తారా ఫేస్ చూసి ఇంకేం అనకుండా కామ్ అయిపోయి తారా తలపై చెయ్యి వేసి, తారా, సనా, విజయ నానమ్మ ఎందుకు అలా చెప్పారో ఇప్పటికైతే నాకు తెలీదు, పొద్దున్నే తెలుసుకుంటాను. కానీ ఒక్క విషయం నాకు అస్సలు అర్థం కావట్లేదు. సనా నన్ను లైక్ చేయడం ఏంటి? నిజానికి 3 years ముందు అంటే అన్నయ్య పెళ్లి ముందు అమ్మమ్మని సనాతో మ్యారేజ్ గురించి అడిగినప్పుడు తను అమెరికాలో సెటిల్ అవుతుంది కాబట్టి ఇండియాలో ఉన్న నాతో పెళ్లి చేయడం కుదరదేమోనని వాళ్ళు అన్నయ్య వదిన పెళ్లికొచ్చి తర్వాత వెళ్ళాక ఒకసారి సనాకి యాక్సిడెంట్ వలన మెంటల్గా తను డిస్టర్బ్ అయిందని, కాబట్టి ఇకపై ప్రస్తుతానికి ఇంకా పెళ్లి గురించి అడగద్దు అమ్మకు చెప్పారు. నేను కూడా సనాని చందుల సిస్టర్ లాగే చూడడంతో నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. కానీ నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నిజం వేరే ఏదో ఉందనిపిస్తుంది. సనా కోమాలో ఉండడం, ఇంకా శరత్ మావయ్య వాళ్ళు చనిపోయారనటం, ఇంతకాలం తెలిసినా కూడా ఇండియాకి రావడానికి ఇష్టపడిన వాళ్ళు సడన్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిన్ను ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏది నిజం ఏది అబద్ధం ఏమీ అర్థం కావడం లేదు. పైగా చరణ్ సనాని ఎంతో ఇష్టపడుతున్నాడు. రేపు ఉదయమే అడిగి అన్ని విషయాలు క్లియర్ చేస్తాను అని గగన్ కోపంగా అనడంతో, గగన్ గారు వద్దు, నాతో ఇలా అబద్ధం చెప్పి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో ఏమీ తెలియకుండా మనం వాళ్ళని అడిగినా ఏమీ చెప్పకపోవచ్చు. ఏదైనా డైరెక్ట్గా చెప్పేది ఉంటే ఇప్పటికే చెప్పేవారు కదా. పైగా అత్తయ్య గారు బాధపడతారు. ఎంతైనా విజయ నానమ్మ అత్తయ్య గారి కన్న తల్లి. అత్తయ్య కళ్ళ ముందే వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తే బాధపడతారు అంది తార. గగన్ కాసేపు మౌనంగా ఉండి, ఆమె నా సొంత అమ్మమ్మ కాదు, అలాగే అమ్మకి కన్న తల్లి కూడా కాదు తారా అని గగన్ అంటాడు. తారా షాక్ అవుతూ, గగన్ గారు, వాళ్ళు ఇలా చెయ్యాలనుకున్నంత మాత్రాన పరాయి వాళ్ళు అవరు కదా అని అడుగుతుంది తారా. లేదు, ఎంత కోపంలో ఉన్నా ఇలా చెప్పను, నేను నిజమే చెప్తున్నాను. సనా వాళ్ళ గ్రాని మా అమ్మ వాళ్ళకి పెదనాన్నగారి భార్య, అంటే అమ్మకి పెద్దమ్మ అవుతారు. అమ్మమ్మ తాతయ్య ఒక యాక్సిడెంట్లో చనిపోయాక వాళ్ళే దగ్గరుండి అమ్మకి పెళ్లి చేశారు. అందుకే అమ్మ సనా వాళ్ళ గ్రానీని అమ్మ అని పిలుస్తుంది అన్నాడు గగన్. గగన్ గారు అంటుంది తారా. ఏంటి అన్నట్లుగా తారా వైపు గగన్ చూడడంతో, గగన్ గారు ప్లీజ్ మీరు సనా వాళ్ళని ఏమీ అనొద్దు, అడగద్దు. వాళ్ళు ఇలా చేయడానికి కారణం ఏంటో తెలిసే వరకు వాళ్ళతో ఏమీ మాట్లాడొద్దు ప్లీజ్ అంది. గగన్ తారా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఇంకా ఏం జరగాలని అనుకుంటున్నావు? ఎప్పటి ప్రాబ్లమ్స్ను అప్పుడే సాల్వ్ చేసేయాలి, లేట్ చేయడం వల్ల ఏమైనా జరగచ్చు అని అనడంతో, లేదు గగన్ గారు, అత్తయ్య వైపు పుట్టింటి నుంచి తన అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. వాళ్ళు ఇలా తన కొడుకు జీవితంలోకి రావాలనుకుంటున్నారని తెలిస్తే అత్తయ్య బాధపడతారు. నేను ఆ కారణం ఏంటో తొందరగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏడ్చి నా కళ్ళు క్యాప్సికంలా అయిపోయాయి, నా ముఖం కందగడ్డలా అయిపోయింది. ఇంతలా నన్ను ఏడ్పించినందుకు వాళ్ళు చేసిన యాక్టింగ్కి ఏదో నాకు తోచిన పద్ధతిలో సన్మానం కూడా చెయ్యాలి కదా. అందుకే మీ ఆఫీస్లో కేసెస్ మీరు సాల్వ్ చేసుకోండి, ఇంట్లో ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అని కొంచెం కోపంగా కామెడీగా చెప్పడంతో గగన్ తారా మాటలకి నవ్వి, ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను అని అంటాడు. లేదు గగన్ గారు ప్లీజ్, నేనే చూసుకుంటాను. మీరే చెప్పారుగా ఏది నిజం ఏది అబద్ధం, మంచి చెడు ఏది సరైనది ఏది కాదు అని తెలుసుకోమని, అందుకే నేనే తెలుసుకుంటాను అనడంతో గగన్ కూడా ఆలోచించి, తారా చెప్పిందే సరైనదే, మేమందరం ఎప్పుడు తనకు తోడుగా ఉండి చూసుకోవడంతో వాళ్ళు అబద్ధం చెప్తున్నా కూడా నిజమనుకుంది. నిజానికి వాళ్ళని ఎదుర్కోవడం ద్వారా తారాకి ఎవరేంటనేది కాస్త అనుభవం తెలుస్తుంది. ఎలాగో నేనుంటాను కదా అని మనసులో అనుకుని, సరే అని, కాకపోతే ఏం చేసినా తనకో మాట చెప్పమని అనడంతో తారా సరే అని నవ్వుతూ, ఇక సనా పెళ్ళి తప్పకుండా అవుతుంది, కాకపోతే చరణ్తో నేను మాట కూడా నిలబెట్టుకున్నట్లు అవుతుంది అని ఏదో ఆలోచిస్తూ బయటకు అంటుంది. మాట అనగానే గగన్ తారా తల క్రింద ఉన్న చేయిని మెల్లగా తీసేసి కొంచెం కోపంగా, నువ్వు నన్ను ఏమనుకున్నావు? నువ్వు తినే రసగుల్లా అనుకున్నావా? ఎవరైనా అడిగితే నన్ను ఇచ్చేయటానికి నా పర్మిషన్ లేకుండా నన్నే ఇంకొకరికి ఇచ్చేద్దాం అనుకున్నావు కదా అని కోపంగా పక్కకు తిరిగి పడుకుంటాడు. గగన్ కోప్పడిన తారా నవ్వుకుంటూ, అమ్మయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, గగన్ గారిని ఎవ్వరికీ ఇవ్వను. సనా అయితే అబద్ధం చెప్తుంది. నిజంగా తను గగన్ గారిని ఇష్టపడితే అత్తయ్య అడిగినప్పుడే చెప్పుకోవాల్సింది కదా, గగన్ గారికి చెప్పడం మంచిదైంది.
నన్ను ఎంత ఏడిపించారు కదా, మీకుంది రేపటి నుంచి. ఏదో కొత్త కోడల్ని కాబట్టి అత్తారింట్లో కామ్గా ఉన్నాను, రేపటి నుంచి మీకుంటుంది అని సనా వాళ్ళని తలుచుకొని తిట్టుకొని రేపటి నుంచి ఎన్నో పనులున్నాయి. మొదటిగా గగన్ గారి కోపం పోయేటట్లు చేసి తర్వాత వాళ్ళకి ఘనమైన ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటూ పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.